హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్రాప్ టాప్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. ముందుగా స్ట్రెయిట్ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. బ్యాక్ హుక్స్ కాబట్టి పావించు స్ట్రెయిట్ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఈ లైన్‌ని నెక్, చెస్ట్, వెస్ట్ మెజర్‌మెంట్‌లోకి యాడ్ చేయకూడదు. ఇప్పుడు బ్లౌజ్ మెజర్‌మెంట్స్ చూద్దాం. లెంగ్త్ 16 ఇంచెస్ 1 ఇంచ్ యాడ్ చేసుకొని 17 ఇంచెస్‌కి తీసుకున్నాను. చెస్ట్ 10 ½ ఇంచెస్. వెస్ట్ 8 ½ ఇంచెస్ డాట్స్ కోసం 1 ఇంచ్ కలుపుకొని 9 ½ ఇంచెస్‌కి మార్క్ చేశాను. షోల్డర్ 7 ½ ఇంచెస్, నెక్ విడ్త్ 4 ఇంచెస్, డాట్ లెంగ్త్ 4.7 ఇంచెస్. ఇప్పుడు డిజైన్ ఎలా డ్రా చేసుకోవాలో క్లియర్‌గా చూద్దాం. క్యాన్వాస్‌ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ విడ్త్‌కి 4 ఇంచెస్ తీసుకున్నాం కదా! 4 ఇంచెస్‌కి ఒక మార్క్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్‌కి మరొక మార్క్ చేసుకోవాలి. నెక్ డౌన్ 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకుందాం. కింద వైపు కూడా 4 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని మార్కులను అన్నిటిని కలుపుతూ ఒక బాక్స్ డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్‌లో బోట్ నెక్‌ని డ్రా చేస్తున్నా. తర్వాత నెక్ చుట్టూ హాఫ్ ఇంచ్‌కి ఒక మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డ్రా చేసుకునే డిజైన్ ఈక్వల్‌గా రావడానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కులను అన్నిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకుందాం. తర్వాత ఒక బాటిల్ క్యాప్ తీసుకొని స్కాలప్ డిజైన్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. బిగినర్స్ కూడా ఈ బాటిల్ క్యాప్ యూజ్ చేసి చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. వర్క్ ఫాస్ట్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఈ మెథడ్ యూజ్ చేయొచ్చు. నెక్ కింద నుంచి 5 ఇంచెస్ లెంత్‌కి ఒక మార్క్ చేసుకొని 2 ఇంచెస్ విడ్త్‌తో పైవైపు ఒక మార్క్, కింది వైపు ఓ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కులనన్నిటిని కలుపుతూ బాక్స్ డ్రా చేసుకొని డైమండ్ షేప్ డ్రా చేద్దాం అనుకుంటున్నా. అది ఈజీగా ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. 5 ఇంచెస్‌లో సగానికి ఒక మార్క్ చేసుకుందాం. అంటే 2 ½ ఇంచెస్‌కి ఒక మార్క్ చేసుకొని, మార్క్‌కి, కార్నర్‌కి మధ్యలో ఒక డాట్ తీసుకొని, ఈ మార్కులను కలుపుతూ ఒక కర్వ్ లైన్ డ్రా చేసుకుందాం. డిజైన్‌కి మ్యాచ్ అయ్యేలాగా కొంచెం కర్వ్ డ్రా చేస్తున్నాం. మీకు స్ట్రెయిట్‌గా కావాలంటే స్ట్రెయిట్‌గా కూడా డ్రా చేసుకోవచ్చు. కింద వైపు కూడా ఈ విధంగానే డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్‌లో మీకు నచ్చిన షేప్ ఏదైనా డ్రా చేసుకోవచ్చు. డిజైన్ చుట్టూ 1 ఇంచ్ గ్యాప్‌తో మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని మార్కులను కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నేను మార్క్ చేయకుండానే లైన్ డ్రా తర్వాత ఈ క్యాన్వాస్ పేపర్‌ని మరోవైపు తిప్పితే డిజైన్ ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తుంది. ఆ లైన్స్‌ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ ప్యాటర్న్‌ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డిజైన్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. నెక్ విడ్త్ 4 ఇంచెస్ బ్యాక్ పార్ట్‌కి తీసుకున్నట్టుగానే తీసుకున్నాము. నెక్ డౌన్ మాత్రం 6 ఇంచెస్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డిజైన్ క్యాన్వాస్ పేపర్ మీద డ్రా చేసుకుందాం. స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకొని నెక్ డౌన్ 5 ½ ఇంచెస్‌కి ఒక మార్క్, 6 ఇంచెస్‌కి ఒక మార్క్ చేస్తున్నా. నెక్ విడ్త్ 4 ఇంచెస్‌కి ఒక మార్క్, 4 ½ ఇంచెస్‌కి ఒక మార్క్ చేస్తున్నా. ఈ మార్కులనన్నిటిని కలుపుతూ ఒక బాక్స్ డ్రా చేసుకుందాం. నెక్ కోసం కర్వ్ షేప్ డ్రా చేసుకొని నెక్ లైన్ చుట్టూ హాఫ్ ఇంచ్‌కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కులనన్నిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకుందాం. తర్వాత బ్యాక్ పార్ట్‌లో డ్రా చేసుకున్న విధంగానే బాటిల్ క్యాప్‌తో స్కాలప్ డిజైన్ డ్రా చేసుకోవాలి. నెక్ చుట్టూ 1 ఇంచ్ గ్యాప్‌తో మార్క్ చేసుకొని, మార్కులను కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్‌ని మరోవైపు తిప్పి డిజైన్‌ని డ్రా చేసుకుందాం.
తరువాత నెక్ ప్యాటర్న్‌ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. లైనింగ్‌పై క్యాన్వాస్ పేపర్ ఉంచి లైట్ హీట్‌తో అరేంజ్ చేయాలి. తర్వాత చుట్టూ హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంచి మిగతా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. బ్యాక్ హుక్స్ కాబట్టి ఈ విధంగా సెంటర్ పాయింట్ ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌ని కూడా ఐరన్ చేసుకొని చుట్టూ ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసుకుందాం. ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్‌ని ఫోల్డ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి.
ఇప్పుడు ప్రిన్సెస్ కట్ పార్ట్స్‌ని స్టిచ్ చేసుకుందాం. తర్వాత ఉక్స్ పట్టి, కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత డాట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. చిన్న పఫ్ రావడానికి ఈ విధంగా మార్క్ చేశాను. చిన్న చిన్న ప్లీట్స్ ఇటు 4 అటు 4 ప్లీట్స్ స్టిచ్ చేసుకుందాం. పఫ్ హ్యాండ్స్ అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా బుట్ట చేతులు వేసుకోగానే ఇంకొంచెం క్యూట్‌గా కనిపిస్తారు కదా అండి! తర్వాత సైడ్స్ జాయింట్ చేసుకుందాం. మార్కింగ్ చేసుకున్నప్పుడు మార్కర్ వీల్‌తో ప్రెస్ చేస్తే సైడ్ జాయింట్ చేసుకునే అప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్‌గా వెస్ట్ బెల్ట్ వేసుకోవాలి.